ఇది కుటుంబ ఆశీర్వాద కూడిక. ఇక్కడ మేము మా కుటుంబాలను కట్టుకున్నాం. మరి మీరు? అయితే ప్రతి శుక్రవారం రాజమహేంద్రవరంలో జరిగే ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో పాల్గొనండి. ఈ కూడిక జరుగు స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. ఈ సహోదరి పేరు మహిమ గారండి. మన యొక్క రాజమండ్రి నుంచి ఈ యొక్క కుటుంబ ఆశీర్వాద కూడికి వస్తున్నారు. అయితే ఈ సహోదరి జీవితంలో దేవుడు చేసిన అద్భుతం ఏంటంటే, వాళ్ళ పెద్దమ్మ గారికి హార్ట్లో హోల్స్ పడ్డాయండి. ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలన్నారు. అయితే ఆ యొక్క ఆపరేషన్ నిమిత్తం మమ్మీ గారి దగ్గర ప్రార్థన చేయించుకున్నారు. డబ్బులు సమకూడాలి, ఆపరేషన్ సక్సెస్ఫుల్గా అవ్వాలని ప్రేయర్ చేయించుకున్నారు. మమ్మీ గారు ప్రార్థన చేసిన విధంగా డబ్బులు అద్భుతంగా సమకూడి ఆపరేషన్ చక్కగా జరగడానికి దేవుడు సహాయం చేశారని చెప్తున్నారు. అలానే ఈ సహోదరి యొక్క స్నేహితురాలు, ఆమె ఇక్కడే రక్షణ పొందిందండి. అయితే ఆమె వివాహం కొరకు ఈ స్థలంలో చేయబడుతున్న విజ్ఞాపనలో పాల్గొన్నప్పుడు ఆమె వివాహ విషయంలో దేవుడు అద్భుతం చేసి మ్యారేజ్ అవ్వడానికి దేవుడు కృపనిచ్చాడు. ఆ తర్వాత ఆమె ప్రెగ్నెన్సీ వచ్చింది. 3rd మంత్లో గర్భసంచి లూజ్గా ఉంది, కుట్లు వేశారు. అయితే ఎప్పుడైనా మిస్క్యారేజ్ అవ్వచ్చు అనే భయంతో ఉన్నారు. అయితే మమ్మీ గారు ప్రేయర్ చేశారు. మమ్మీ గారు ప్రత్యేకమైన ప్రార్థన అంశం, బాలింతల కొరకు ప్రత్యేకమైన ప్రార్థన అంశము పెట్టి ప్రతి శుక్రవారం ప్రేయర్ చేస్తున్నారు. ఆ ప్రార్థనలో ఏకీభించినప్పుడు ఆ యొక్క కుమార్తె చక్కగా 9th మంత్లోకి ఎంటర్ అయిందండి. ఎటువంటి ప్రాబ్లం లేదని సాక్ష్యం చెప్తున్నారు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ఈ సహోదరి పేరు లూదియా గారండి. రాజమండ్రి నుంచి మన కుటుంబ ఆశీర్వాద కూడికి వస్తున్నారు. అయితే ఈ సహోదరి ఒక ఆపరేషన్ చేయించుకోవాలి. అయితే ఆపరేషన్ చేయించుకోవడానికి డబ్బులు లేక చాలా దినాలు చేయించుకోలేదండి. అయితే మమ్మీ గారి దగ్గరికి వచ్చి ప్రేయర్ చేయించుకున్నారంట. మమ్మీ గారు డబ్బులు సమకూడతాయని చెప్పారంట. దేవుడు అద్భుతంగా డబ్బులు సమకూడడానికి, ఆపరేషన్ చక్కగా జరగడానికి దేవుడు సహాయం చేశారు అని సాక్ష్యం చెప్తున్నారు. అలానే వీళ్ళ పాపకి లాస్ట్ సంవత్సరం స్కూల్ ఫీజు కట్టడానికి డబ్బులు లేక 5 నెలలు ఆ పాప స్కూల్కి వెళ్ళలేదంటండి. అయితే కుటుంబ ఆశీర్వాద కూడికలో మమ్మీ గారు ప్రతి కుటుంబ ఆశీర్వాద కూడికలో ఆర్థిక ఇబ్బందుల కొరకు ప్రత్యేకమైన అంశం పెట్టి ప్రార్థన చేస్తారు. ఆ ప్రార్థనలు ఏకీభించారు. ఈ సంవత్సరం స్కూల్ తెరవక ముందే మొత్తం ఫీజు ఆ పాపకి చెల్లించడానికి దేవుడు నా కృపనిచ్చారని సాక్ష్యం చెప్తున్నారు. అలానే వీళ్ళ అక్కగారికి కాళ్ళల్లో ఒక బలహీనత. అయితే అది కూడా మమ్మీ గారి దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకున్నప్పుడు పూర్తి స్వస్థత కలిగిందని సాక్ష్యం చెప్తున్నారు. అలానే దేవుడు అనేకమైన అద్భుతాలు ఈ కుటుంబంలో చేశారు. ఈ కుటుంబ ఆశీర్వాద కూడికకి రావడం ద్వారా దేవుడు మా జీవితంలో అద్భుతాలు చేస్తున్నాడని సాక్ష్యం చెప్తున్నారు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహింపరుస్తారు. ఈ సహోదరి ఎస్తేర్ గారు మన యొక్క కుటుంబ ఆశీర్వాద కూడికకి ప్రతి వారం వస్తున్నారు. అయితే ఇక్కడ సహోదరి చెప్పే సాక్ష్యం ఏంటంటే, మమ్మీ గారు లాస్ట్లో కుటుంబం యొక్క కాపుదల కొరకు విజ్ఞాపన చేస్తున్నారు. ఆ విజ్ఞాపనలో పాల్గొనడం బట్టి దేవుడు పెద్ద పెద్ద ప్రమాదాల నుండి మా కుటుంబాన్ని తప్పిస్తున్నారని సాక్ష్యం చెప్తున్నారు. వాళ్ళ ఆయన గారికి పెద్ద యాక్సిడెంట్ అవ్వాల్సింది, బస్సు ఎక్కేయాల్సింది, కానీ దేవుడు అద్భుతంగా ఆ కుమారుని దేవుడు యాక్సిడెంట్, ఆ ప్రమాదం నుండి తప్పించారు. అలానే వాళ్ళ కొడుకుకి ఎవరో రాయేసి కొట్టారంటండి, కానీ ఎటువంటి మేజర్ ప్రమాదం జరగకుండా దేవుడు కాపాడాడు. అంత మాత్రమే కాదు, వీళ్ళ ఇంటి దగ్గర ఉన్న ఆ ఒక సహోదరుడికి పాము కుట్టిందంటండి. పాము కుట్టడం బట్టి శరీరం అంతా రెడ్ కలర్లో ఇంత పొక్కుల్లాగా వచ్చేసాయంటండి. భయంకరమైన బాధను అనుభవిస్తూ అబ్బాయి నేను చనిపోతాను, నాకు చనిపోవాలని ఉంది అని ఏడుస్తున్నప్పుడు ఈ సహోదరి ప్రేయర్ ఆయిల్ వేసి ప్రేయర్ చేసి, నేను 7 శుక్రవారాలు ఆ అబ్బాయి కొరకు ఈ స్థలంలో నేను విజ్ఞాపనలో పాల్గొంటానని 7 శుక్రవారాలు మమ్మీ గారు విజ్ఞాపన చేస్తున్నప్పుడు ఆ అబ్బాయి నిమిత్తం చేతులు ఎత్తేవారంటండి. ఆ అబ్బాయికి స్వస్థత కలగాలని దేవుడు అద్భుతంగా 7 వారాలు దాటకుండానే ఆ కుమారుడిని స్వస్థపరిచాడు. ఆ పాము కాటికి గురైన ఆ కుమారుడికి పూర్తి స్వస్థత వచ్చిందని సాక్ష్యం చెప్తున్నారు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామానికి మహిమ కలుగునుగా. ఆమేన్. ఈ సహోదరి పేరు నాగమణి గారండి. రాజమండ్రి నుండి మన కుటుంబ ఆశీర్వాద కూడికకి ప్రతి శుక్రవారం వస్తున్నారు. ఈ సహోదరి జీవితంలో దేవుడు చేసిన అద్భుతం ఏంటంటే, వాళ్ళ కుమారుడి పైన ఒక నింద వేసి, ఆ అబ్బాయి చేయలేని తప్పుకి నింద వేసి ఒక కేసులో ఇరికించారండి.
అయితే ఇరికించినప్పుడు ఆ కుమారుడు సెంట్రల్ జైల్లో పెట్టేశారండి. ఇక్కడ రాజమండ్రి సెంట్రల్ జైల్లో 6 నెలల వరకు బెయిల్ రాదు అని చెప్పారంటండి. వాళ్ళ తరపున లాయర్స్ కూడా 6 నెలలు బెయిల్ రాదు అని చెప్పినప్పుడు మన కుటుంబ ఆశీర్వాద కుడికిలో లాస్ట్లో మమ్మీ గారు కోర్టు సమస్యల కొరకు ఒక అంశము పెట్టి ప్రార్థన చేస్తారు. ఆ అంశం పెట్టి ప్రార్థన చేసేటప్పుడు సహోదరి చేతులెత్తి ఏకీభించేవారండి, నా కుమారుడికి ఎలాగైనా బెయిల్ రావాలని. అలా ప్రేయర్ చేస్తూ ఉండగా దేవుడు 2 నెలల్లో, 6 నెలల్లో అయితే కానీ రాదు అని చెప్పిన అదే కోర్టులో 2 నెలల్లోనే ఆ అబ్బాయికి బెయిల్ రావడానికి, ఆ అబ్బాయి మీద ఎటువంటి తప్పు లేదు అని చక్కగా బెయిల్ రావడానికి దేవుడు అద్భుతం చేశారని సాక్ష్యం చెప్తున్నారు. దేవునికే మహిమ కలుగును గాక. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ఈ సహోదరి పేరు విజయ గారండి. పోలవరం నుండి మన కుటుంబ ఆశీర్వాద కూడికకి వస్తున్నారు. అయితే ఈ సహోదరికి ఒక కుమార్తె ఉంది. ఆ కుమార్తెకి వివాహం విషయంలో వాళ్ళు ప్రేయర్ చేస్తున్నారు. మమ్మీ గారి దగ్గర కూడా ప్రేయర్ చేయించారు. అయితే ఆ కుమార్తెకి వీళ్ళు చాలా కొంచెం అంత డబ్బులు లేకపోయినా కూడా ఆ కుమార్తెకి మంచి జాబ్ చేసుకుంటున్న అబ్బాయి ₹1 కట్నం తీసుకోకుండా ఆ అబ్బాయే వచ్చి వీళ్ళ కుమార్తెను వివాహం చేసుకోవడం జరిగిందండి. దేవుడు అద్భుతమైన కార్యం జరిగించాడు. ఆ తర్వాత 5 సంవత్సరాలు వీళ్ళ పాపకి పిల్లలు లేరంటండి. అందరూ హేళన చేసేవారు, అవమానపరిచేవారు. అయితే మమ్మీ గారి దగ్గరికి వచ్చి ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో మమ్మీ గారు చేసే విజ్ఞాపనలు ఏకీభించారు. మమ్మీ గారితో కూడా పర్సనల్గా ప్రేయర్ చేయించుకున్నారు. దేవుడు ఆ ప్రార్థన ఆలకించి 5 సంవత్సరాల తర్వాత దేవుడు తన కుమార్తెకి గర్భఫలాన్ని ఇచ్చాడు. ఇప్పుడు వాళ్ళకి ఈ సహోదరికి చక్కటి మనవరాల్ని దేవుడు ఇచ్చాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. దేవుడు అద్భుతంగా ఈ కుమారుడి యొక్క కుటుంబాన్ని కాపాడాడు. ఈ సహోదరుడు పనిచేస్తున్న చోట 36 అడుగుల ఎత్తు నుండి ఒక రేకులు పడిపోయాయంటండి. కానీ ఈ సహోదరుడికి కానీ చుట్టూ ఉన్న వాళ్ళకి కానీ ఎటువంటి ప్రమాదం జరగకుండా దేవుడు నన్ను కాపాడాడు. ఇక్కడ జరుగుతున్న ప్రేయర్స్, ఇక్కడ మమ్మీ గారు చేసిన విజ్ఞాపన బట్టి దేవుడు ఆలకించి నన్ను కాపాడాడని సాక్ష్యం చెప్తున్నారు. అలానే వీళ్ళు ఫ్యామిలీగా వెళ్తున్నప్పుడు వాళ్ళ కుమార్తె ఈ సహోదరుడు పడిపోయారంటండి. కానీ ఆ కుమార్తెకు కూడా దేవుడు పూర్తి స్వస్థతనిచ్చి ఎటువంటి బాధ లేకుండా కుమార్తెను దేవుడు బాగు చేశాడు. దేవుడు పెద్ద పెద్ద ప్రమాదాల నుండి నన్ను, నా కుటుంబాన్ని తప్పించారు అని సాక్ష్యం చెప్తున్నారు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామానికే మహిమ కలుగును గాక. ఆమేన్. ఇది కుటుంబ ఆశీర్వాద కూడిక. ఇక్కడ మేము మా కుటుంబాలను కట్టుకున్నాం. మరి మీరు? అయితే ప్రతి శుక్రవారం రాజమహేంద్రవరంలో జరిగే ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో పాల్గొనండి. ఈ కూడిక జరుగు స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం.